ఆ దేశం ప్రపంచంలోనే చిన్న దేశం. ఆ దేశ జనాభా కేవలం 90 లక్షలు మాత్రమే. కానీ ప్రపంచం యొక్క ఆయుధ సంపత్తి, ప్రపంచంలోనే శక్తివంతమైనటువంటి మిలిటరీ సైన్యం, ప్రపంచ దేశాల్లో దేనినైనా జయించగలిగినటువంటి సామర్థ్యం, వ్యవసాయం మీద పట్టు, అత్యంత అద్భుతమైనటువంటి మోడర్న్ టెక్నాలజీని అవపోసన పట్టినటువంటి అత్యద్భుతమైనటువంటి దేశం. ఆ దేశం పేరేంటో తెలుసా? ఇజ్రాయెల్. ప్రపంచంలో చిన్న దేశమే, చుట్టుపక్కల అన్నీ కూడా శత్రు దేశాలే. సుమారుగా 30 అరబ్ దేశాలు చుట్టుపక్కల అన్నీ కూడా శత్రు దేశాలే. ఎప్పుడెప్పుడు ఆ దేశాన్ని నాశనం చేసేద్దామా, సమూలంగా సర్వనాశనం చేసేద్దామా అని చెప్పి అన్ని దేశాలు కూడా కంకణం కట్టుకున్నాయి. కానీ ఆ దేశాన్ని ఇసుమంతా కూడా కదల్చలేకపోతున్నారు. ఆ దేశం పేరేంటో తెలుసా? ఇజ్రాయెల్. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి దేశంగా ఈ రోజున పేరెన్నిక కలిగినటువంటి దేశంగా ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు కూడా మీకు పేపర్ చదివే అలవాటు ఉందా? ఈ మధ్యకాలంలో మీరు పేపర్ తిరగేస్తూ ఉంటే ఇజ్రాయెల్ అనేటువంటి పేరు లేకుండా ఏ రోజైనా మీకు కనిపిస్తుందా? ఫస్ట్ పేజ్ కానివ్వండి, సెకండ్ పేజ్ కానివ్వండి, లాస్ట్ పేజ్ కానివ్వండి, ఎక్కడైనా కానీ ఇజ్రాయెల్ అనేటువంటి పేరు లేకుండా ఏ పేపర్ కూడా ఈ రోజున ప్రపంచంలో లేదండి. అంత గొప్ప దేశంగా, ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి దేశంగా ఈ రోజున ఇజ్రాయెల్ కనిపిస్తూ ఉంది. ఇజ్రాయెల్ వెళ్ళి ఇరాన్ మీద దాడి చేసిందని, హమాస్ మీద దాడి చేసిందని, గాజా మీద దాడి చేసిందని, ఆయా దేశాల మీద ఇజ్రాయెల్ సైన్యం వెళ్ళి మట్టు పెట్టిందని, అనేక మందిని చంపేసిందని చెప్పి ఈ మధ్యకాలంలో ఇజ్రాయెల్ యొక్క న్యూస్ అనేది ప్రపంచవ్యాప్తంగా విస్తృతమవుతూ ఉంది. ఎందుకు అంత శక్తివంతమైనటువంటి దేశంగా ఈ రోజున ఇజ్రాయెల్ నిలవబడింది? ఇజ్రాయెల్ దేశానికి ఒక మిలిటరీ ఫోర్స్ అని ఉంటుంది. ఆ పేరేంటి అని అంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్, IDF అని పిలుస్తారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి సైనిక దళముగా పేరు పొందినటువంటి ఆ యొక్క డిఫెన్స్ ఫోర్స్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అని పిలుస్తారు. ఆ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అత్యంత శక్తివంతమైనదిగా తయారవడానికి కారణం ఏంటో కొన్ని విషయాలు ఈ రోజున నేను మీకు తెలియజేస్తాను. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అత్యంత శక్తివంతమైనదిగా ఏ దేశం మీదకి వెళ్ళినప్పటికీ కూడా విజయంతో వెనక్కి రావడానికి కారణం ఏంటి? ఏ దేశమైనా కానీ చుట్టుపక్కల ఆ దేశం ఇజ్రాయెల్ దేశం మీదకి వస్తే వారు ఓడిపోవాల్సిందే, ఇజ్రాయెల్ దేశానికి విజయం రావాల్సిందే. అటువంటి పరిస్థితులు రావడానికి కారణం ఏంటి అంటే వెనక ఉన్నటువంటి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ని ఖచ్చితంగా మనం కొనియాడక తప్పదు. ఆ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ యొక్క ప్రాముఖ్యతలు ఏంటి, ప్రాధాన్యతలు ఏంటి, వాటి యొక్క గొప్పతనం ఏంటో కొన్ని విషయాలు మనం చూద్దాం. మొట్టమొదటిగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్లో వారు వినియోగించేది ఐరన్ డోమ్ అనేది వారు వినియోగిస్తారు. వాటి యొక్క ప్రాధాన్యత ఏంటి అని అంటే ఏ దేశమైనా కానీ ఇజ్రాయెల్ దేశాన్ని ఇబ్బంది పెట్టాలన్నా లేకపోతే యుద్ధానికి వచ్చేటప్పుడు వారు రాకెట్స్, మిసైల్స్ ప్రయోగిస్తూ ఉంటారు. అవతల దేశం నుంచి రాకెట్స్, మిసైల్స్ వచ్చేటప్పుడు వీరి దగ్గర ఉన్నటువంటి అత్యాధునిక టెక్నాలజీ ఐరన్ డోమ్తో వీరు ఆ రాకెట్స్ని, మిసైల్స్ని గాలిలోనే తునాతునకలు చేయగలిగినటువంటి సామర్థ్యం ఈ ఐరన్ డోమ్కు ఉంది. ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి టెక్నాలజీ, ఐరన్ డోమ్ అనేటువంటి టెక్నాలజీ ఇజ్రాయెల్ దేశానికి ఉంది. అవతల దేశాలు విసిరేటువంటి రాకెట్స్ని వీరు గాల్లోనే మట్టుమాయం చేయగలిగినటువంటి సామర్థ్యం వీరికి ఉంది. అలాగే ఎయిర్ ఫోర్స్లో, ఇజ్రాయెల్ దేశం ఎయిర్ ఫోర్స్లో 580 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, 120 హెలికాప్టర్స్ ఉన్నాయి, 23 స్పెషల్ మిషన్ ఎయిర్ ప్లేన్స్ ఉన్నాయి. నిమిషాల వ్యవధిలోనే యుద్ధానికి సిద్ధం అవ్వగలిగినటువంటి యుద్ధ నేర్పరితనం, యుద్ధ సైన్యం వారికి ఉంది. ఒకవేళ ప్రధానమంత్రి గారు పిలిచారనుకోండి, మనం యుద్ధానికి సిద్ధం అవ్వాలి, మరి అవతల వ్యక్తులు మన మీదకు దూసుకొస్తున్నారని చెప్పి వారు ప్రధానమంత్రి గారు పిలుపు ఇచ్చిన వెంటనే నిమిషాల వ్యవధిలోనే యుద్ధానికి సిద్ధం అవ్వగలిగినటువంటి నైపుణ్యం, యుద్ధ సామర్థ్యం ఇజ్రాయెల్ దేశానికి ఉంది. అంత యుద్ధ మెలకువలు తెలిసినటువంటి దేశంగా ప్రసిద్ధిగాంచింది. నిమిషాల వ్యవధిలోనే యుద్ధానికి సిద్ధం అవ్వగలిగినటువంటి దేశం ఇజ్రాయెల్ దేశం. అలాగే 90 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. సముద్ర లోతుల్లోనికి వెళ్ళి బాంబులు పేల్చగలిగినటువంటి న్యూక్లియర్ వెపన్స్ ఇజ్రాయెల్ దేశానికి ఉన్నాయి.
అలాగే ఆ దేశ జనాభా 90 లక్షలే అయినప్పటికీ కూడా 1,75,000 మంది సోల్జర్స్ ఉన్నారు. అలాగే ఆ దేశ పౌరుడై ఉండి 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్కరికి కూడా 2 సంవత్సరాల పాటు మిలిటరీ ట్రైనింగ్ ఇవ్వగలిగినటువంటి ఆ ప్రభుత్వం వారికి సిద్ధంగా ఉంది. అనగా ఎవరైనా కానీ యుక్త వయసులోనికి వచ్చారు, 18 సంవత్సరాలు దాటింది, వారు మేము మిలిటరీ ట్రైనింగ్ మేము చేయము అని అనటానికి లేదు. అక్కడ ఖచ్చితంగా వారు మిలిటరీ ట్రైనింగ్ చేసి తీరాల్సిందే. అక్కడ ఉన్నటువంటి యవనస్తులు ఖచ్చితంగా మిలిటరీ ట్రైనింగ్ చేసి తీరాల్సిందే. అందును బట్టి అక్కడ 100 మందిలో సుమారుగా 90 మంది ఖచ్చితంగా వారు యుద్ధ నేర్పరితనం కలిగినటువంటి వ్యక్తులుగా అక్కడ ఉన్నారు. 100 మందిలో 90 మంది అని అంటే సుమారుగా 90% మంది మిలిటరీలో ట్రైనింగ్ అయినటువంటి వ్యక్తులు ఉన్నారు. అందును బట్టి వారందరూ కూడా దేనికైనా సిద్ధమే. తమ దేశాన్ని కాపాడుకోవడానికి, తమ యోధ జనాంగాన్ని వారు సంరక్షించుకోవడానికి ఏం చేయాలన్నా కానీ ఎప్పుడైనా కానీ 24 గంటల పాటు సంసిద్ధంగా ఉండగలిగినటువంటి యుద్ధ సైన్యము వారికి సిద్ధంగా ఉంది. అలాగే వారి యొక్క బడ్జెట్లో సుమారుగా $20 బిలియన్ వారు బడ్జెట్లో మిలిటరీకి కేటాయిస్తారంటే యుద్ధ సైన్యం యొక్క సన్నద్ధత కోసం వారు కేటాయిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం. అనగా సుమారుగా 12% బడ్జెట్ అనేది వారు మిలిటరీ నైపుణ్యాలు పెంచడం కోసం వారు కేటాయిస్తూ ఉంటారు. న్యూ టెక్నాలజీస్ని అడాప్ట్ చేసుకోవడం కోసం వారు కేటాయిస్తూ ఉంటారు. సుమారుగా కొన్ని లక్షల కోట్ల రూపాయలు వారు బడ్జెట్లో కేటాయించడం ద్వారా న్యూ టెక్నాలజీస్ని ప్రపంచవ్యాప్తంగా మరి ప్రతిరోజు కూడా వస్తున్నటువంటి న్యూ టెక్నాలజీస్ని వారు అడాప్ట్ చేసుకుని అద్భుతమైనటువంటి యుద్ధ నైపుణ్యాలు వారు నేర్చుకుంటూ ఉంటారు. అలాగే ప్రసిద్ధిగాంచినటువంటి దేశం అమెరికా దేశం యొక్క హెల్ప్ కూడా వారు తీసుకుంటూ ఉంటారు. మరి అమెరికా దేశం అంటే మరి ప్రపంచంలోనే అగ్రదేశంగా పిలువబడుతున్నటువంటి అమెరికా దేశం సుమారుగా కొన్ని వేల కోట్ల రూపాయల సహాయము ఇజ్రాయెల్ దేశానికి అందిస్తూ ఉంటుంది. సుమారుగా ఆయుధాల ఎగుమతి కూడా మరి ఇజ్రాయెల్ దేశానికి అమెరికా దేశం చేదోడు వాదోడుగా ఉంటూ ఉంటుంది, దిగుమతి చేసుకుంటూ ఉంటారు వీళ్ళు. అలాగే మన భారతదేశం కూడా ఇజ్రాయెల్ దేశం నుంచి యుద్ధ సామాగ్రిని మనం కూడా దిగుమతి చేసుకుంటున్నాము. అందును బట్టి భారతదేశానికి ఇజ్రాయెల్ దేశానికి ఈ యొక్క ఆయుధాల దిగుమతికి సంబంధించి ఇజ్రాయెల్ దేశానికి ఇండియా దేశానికి మధ్యలో ఒక మంచి దృఢమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి అని చెప్పి ఖచ్చితంగా మనం గుర్తించాలి. అలాగే వారు సుమారుగా జీడిపిలో 7% పైగా వారు ఎడ్యుకేషన్కి కేటాయిస్తూ ఉంటారు. అనగా విద్యా వ్యాప్తి కోసం విద్య ప్రతి ఒక్కరూ కూడా జ్ఞానం కలిగి ఉండాలి, ప్రతి ఒక్కరూ కూడా తెలివితేటలతో విద్యని సముపార్జించుకోవాలి, తెలుసుకోవాలి, అనేక విషయాలు వారు గ్రహించాలి, నూతన టెక్నాలజీస్ని నేర్చుకోవాలని చెప్పి అధిక శాతం అనగా సుమారుగా 7% వారు విద్య కోసం కేటాయిస్తూ ఉంటారు. అనగా ప్రతి వ్యక్తి కూడా యూదుడు అని పిలువబడినటువంటి ఏ వ్యక్తికి కూడా జ్ఞానము తక్కువగా ఉండటానికి వీలు లేదు. ప్రపంచ జ్ఞానం వారికి తెలిసి ఉండాలి, అనేకమైనటువంటి మోడర్న్ టెక్నాలజీస్ వారికి తెలిసి ఉండాలి అని చెప్పి గవర్నమెంట్ వారు కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు. అందును బట్టే ఇజ్రాయెల్ దేశం ఈ రోజున ప్రపంచానికే ఒక నివ్వెరపోయేటువంటి అనేక టెక్నాలజీస్ కనిపెట్టగలుగుతూ ఉంది. ప్రపంచమంతా కూడా ఈ రోజున ఆ దేశం వైపు చూస్తూ ఉంది. బహుశా ఆ దేశం చాలా చిన్నదై ఉండొచ్చు, ఆ జనాభా చాలా చిన్నదై ఉండొచ్చు, ఆ దేశం ఏముందిలే అని తీసి పారేసేటువంటి వైశాల్యం కలిగి ఉండుండొచ్చు. కానీ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది ఆ దేశం అనేక దేశాలకి. దానికి కారణం ఏంటి అని అంటే ఆ ఇజ్రాయెల్ దేశాన్ని ఏర్పాటు చేసింది, ఆ ఇజ్రాయెల్ దేశం వెనక ఉండి నడిపిస్తుంది ఎవరు అనంటే సర్వలోక సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆ యెహోవా దేవుడు ఈ ఇజ్రాయెల్ దేశాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, నియమించుకున్నాడు. తన కార్యములు తన క్రియలు ఆ దేశం ద్వారా ప్రపంచానికి చాటి చెప్పాలి అని చెప్పి ఆ దేశాన్ని ఆయన నియామకం చేసుకున్నాడు, నియమించుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఆ దేశం పట్ల ఆ దేవునికి ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉంది కాబట్టే ఈ రోజున ఇజ్రాయెల్ దేశం ప్రపంచానికే ఒక గొప్ప దేశంగా, ఆశీర్వాదకరమైనటువంటి దేశంగా పిలువబడతా ఉంది. ఈరోజు నోబెల్ ప్రైజెస్ మీరు తీసుకోండి, ప్రపంచ న్యూ టెక్నాలజీస్ మీరు తీసుకోండి, అగ్రికల్చర్ వైజ్గా తీసుకోండి, సైంటిఫిక్ పరంగా తీసుకోండి, మిలిటరీ పరంగా తీసుకోండి, నూతన ఆయుధ సామాగ్రిని తయారు చేసేటువంటి విధానంలో మీరు చూసుకోండి. ఏ రకమైనటువంటి టెక్నాలజీస్ని మీరు తీసుకున్నా కానీ ఇజ్రాయెల్ దేశం ఎప్పుడూ కూడా అగ్రభాగాన నిలవబడుతుంది అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు.
ఈ విషయాన్ని మీరు గుర్తించి ఆ దేశం కోసం ప్రార్థిద్దాం. ఆ దేశం యొక్క శాంతి సామరస్యాలను గురించి ప్రార్థన చేద్దాము. చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలతో శాంతి సమాధానంతో వారు ముందుకు సాగటానికి మనం కూడా ప్రార్థన చేసి ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ.